అనన్య శరణ్యను చంపాలనుకున్న విషయం, అలాగే శరణ్య దర్శన్లను విడగొట్టడానికి తను చేసిన ప్రయత్నాలన్నీ ఆనంద కుటుంబం అందరి ముందు బయటపెడుతుంది. ఇక జరిగిందంతా ఆనంద బయట పెట్టిన తర్వాత, అక్క, దీనివల్ల దేవత లాంటి శరణ్యను కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు. తనను ఒక బద్ధ శత్రువులాగా చూసావు. మన కుటుంబం అంతా కూడా దీనివల్ల మానసిక క్షోభ అనుభవించింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నువ్వే చెప్పక్క అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద మాటలకు లీలావతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇంకొక క్షణం కూడా ఇది నా భార్యగా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే దీన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు. అల్లుడు గారు ఏమంటున్నారు మీరు అని కాంచన అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిత్ కాంచనను అనన్యను జుట్టు పట్టుకొని గేట్ అవతలికి గెంటేసి ఆ గేట్ క్లోజ్ చేయమని కాంచన భర్తకు చెబుతాడు. అనన్య కాంచన ఇద్దరు కూడా తమ బ్యాగులు తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, నా బిడ్డను ఈ ఇంటి నుండి గెంటేశారు, ఇప్పుడు నా బిడ్డను మళ్ళీ ఇంటికి కోడలుగా తీసుకువచ్చేది ఎలాగో ఏంటో అని చెప్పి కాంచన భర్త అనుకుంటూ ఉంటాడు. మరోవైపు లీలావతి జరిగిన దానికి ఎంతగానో బాధపడిపోతూ ఆనందకు రెండు చేతులు జోడించి దండం పెడుతూ, నన్ను క్షమించు ఆనంద అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అక్క, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటక్క అని అంటూ ఉంటే, నువ్వేంటో నీ మనసేంటో తెలిసి కూడా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, అందుకే పశ్చాత్తాపంతో నీకు దండం పెడుతున్నాను అని లీలావతి అంటూ ఉంటుంది. అక్క, అనన్య చెడ్డదని తెలిసి కూడా తను పిచ్చిదన్లాగా నటించడం చూసి అది నిజం అనుకొని నువ్వు మంచి మనసుతో తనకు ఈ ఇంటి కోడలుగా స్థానాన్ని ఇచ్చి మార్చుకోవాలని చూసావు. అది అపార్థమే అవుతుంది, కానీ నీ తప్పు కాదక్క. దేవుడు నీలాంటి మంచి మనసున్న దాన్ని నాకు తోబుట్టుగా పుట్టించలేకపోయాడని ఇప్పుడు ఈ ఇంట్లో తోటి కోడలుగా స్థానాన్ని ఇచ్చాడేమో. నువ్వు నాకు పంచిన అనురాగం, ఆప్యాయత అటువంటిదక్క. నీ మనసులో నా స్థానం అదే కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అపార్థాల వల్లే ఎప్పుడు లేని మన ఉమ్మడి కుటుంబంలో గొడవలు చెలరేగాయి. దేవాలయం లాంటి ఈ ఉమ్మడి కుటుంబం ఆ అనన్య వల్లే విడిపోవాలని అనుకుంది. అంతేకాని ఇందులో మన ఎవరి తప్పు లేదక్క. కుటుంబం అన్న తర్వాత కలతలు రాకుండా ఉంటాయా? అలాగే మన కుటుంబంలో కూడా వచ్చాయి. అంత మాత్రాన నీకు కల్మషం అంటుకున్నట్టు కాదు అని చెప్పి, ఎటువంటి కల్మషం లేని దానివి నువ్వు అంటూ ఆనంద ప్రేమగా లీలావతిని హక్ చేసుకోవడంతో లీలావతి కూడా ఆనందను హక్ చేసుకొని, నీది నిజంగా చాలా గొప్ప మనసు ఆనంద, నువ్వు ఎవరినైనా కూడా క్షమించేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోహిత్ కూడా ఆనందకు క్షమాపణ చెబుతూ, పిన్ని, ఎప్పుడు నీ మాటను వేదంలా భావించే నేను కూడా దాని మాటలు విని నిన్ను అనుమానించాను, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించి పిన్ని అంటూ శరణ్య కూడా రోహిత్ క్షమాపణ చెబుతూ, ఆ విషయంలో నేను నిన్ను కూడా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్, జరిగిందేదో జరిగిపోయింది అన్నయ్య, ఇప్పటి నుండైనా మనం జాగ్రత్తగా ఉందామని చెప్పి రోహిత్ని హక్ చేసుకుంటాడు. రోహిత్ దర్శన్కి కూడా సారీ చెప్పి దర్శన్ని కూడా హక్ చేసుకుంటాడు. ఇక అలా కుటుంబం అందరం కూడా అనన్యను గెంటేసిన తర్వాత ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలో లీలావతి భర్త కోటేశ్వరరావుకి గుండె నొప్పిగా అనిపిస్తుంది. ఇక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, ఏమైందండి అని చెప్పి లీలావతి పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవాలయం లాంటి ఈ ఉమ్మడి కుటుంబం ఎక్కడ విడిపోతుందోనని ఇప్పటి వరకు నేను భయపడిపోయాను. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా సంతోషంగా చూసిన తర్వాత ఆ సంతోషాన్ని ఈ గుండె తట్టుకోలేకపోయింది, అందుకే కాస్త నొప్పిగా అనిపించింది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక అలా అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు అనన్య, కాంచన ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పానమ్మి, తెగేదాకా లాగొద్దని. నా కూతురు గొప్పింటికి కోడలైపోయింది, ఇక నాకు కూడా ఎటువంటి బాధ ఉండదని చెప్పి నేను ఎంతగానో సంతోషపడ్డాను. కానీ చివరకు మనం ఇద్దరం కూడా ఇలా ఇంట్లో నుండి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్తాము అని చెప్పి కాంచన అనన్యతో అంటూ ఉంటుంది. అనన్య ఒక చోట కూర్చొని ఆనంద తనకు చేసిన అవమానం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి ఆ సమీరకు ఫోన్ చేయమ్మి, ఆ సమీర ఇప్పుడు మనకి దిక్కు అని చెప్పి కాంచన అంటూ ఉంటే, అప్పుడు అనన్య కాంచన చెప్పిన మాట విని సమీరకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సమీర ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ అని రావడంతో తన ఫోన్కి నెట్వర్క్ లేదమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది.
మరోవైపు ఆనంద వాళ్ళందరూ కూడా సంతోషంగా సోఫాలో కూర్చొని ఉంటారు. శరణ్య అందరి కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. శరణ్య మాత్రం అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అక్క ఎందుకలా చేస్తుంటుంది? దేవాలయం లాంటి ఈ ఇంట్లో తను మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉండగా, అమ్మ శరణ్య ఏమైందని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అత్తయ్య గారు జరిగిందేదో జరిగిపోయింది. అక్కను మళ్ళీ ఈ ఒక్కసారికి క్షమించి ఇంట్లోకి రానిద్దాము. తను పిచ్చిదన్నగా నటించడం, ఈ కుటుంబానికి ద్రోహం చేయాలనుకోవడం ఇదంతా కూడా తప్పే. కానీ అక్కకు ఒక్కసారి అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, లేదు శరణ్య, ఆ అనన్య పిచ్చిదానిలాగా నటించి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అటువంటి దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వడం అంటూ జరగదు. ఇంకొకసారి నువ్వెప్పుడు కూడా ఆ అనన్య గురించి ఆలోచించొద్దు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే, అవునమ్మా, అటువంటి దాన్ని మళ్ళీ ఈ ఇంట్లోకి రానివ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి లీలావతి చెబుతూ ఉంటుంది. నువ్వెందుకు శరణ్య ఆ అనన్య గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పటికి జరిగింది చాలదా అని చెప్పి దర్శన్ శరణ్యకు చెబుతూ ఉంటాడు. మరోవైపు దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒంటరిగా గదిలో అనన్య గురించి ఆలోచిస్తున్న శరణ్య దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అవతల వైపు నుండి సమీర, దర్శన్ ఒక్కసారి వచ్చి చూసిపోవచ్చు కదా దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే, వసే నీ చెత్త నాటకాలకి మా ఆయన పడిపోతాడు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా భర్తను సొంతం చేసుకోలేవు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సమీర, ఖచ్చితంగా నీ భర్తని నేను సొంతం చేసుకొని తీరుతాను, చూస్తూ ఉండు అని చెప్పి శరణ్యను రెచ్చగొట్టడంతో శరణ్య ఎంతో ఆవేశంగా సమీర ఇంటికి వెళ్తుంది. ఏంటే, ఏం వాగుతున్నావు నువ్వు? నా భర్తని సొంతం చేసుకుంటానని మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు అని చెప్పి శరణ్య సమీర గొంతు పట్టుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి దర్శన్ వస్తాడు. సమీర గొంతు పట్టుకొని ఉన్న శరణ్య అంటూ గట్టిగా అరుస్తాడు. నువ్వు ఇలా చేయడం వల్ల నీ మీద ఏర్పడిన ఇంప్రెషన్ కూడా పోతుంది అని దర్శన్ అంటూ ఉంటే, ఏమండి, ఇది కావాలని ఇలా నాటకాలు ఆడుతుంది. నిజానికి దీనికి అసలు క్యాన్సరే లేదు, అన్నీ కూడా నాటకాలే, మిమ్మల్ని సొంతం చేసుకోవడానికే ఇదంతా చేస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, షటప్ అంటూ దర్శన్ శరణ్య చెంప పగలగొడతాడు. మరోవైపు అనన్య తనను ఆనంద భైరవి దెబ్బ కొట్టిందన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఎలాగైనా సరే ఆనందకు బుద్ధి చెప్పాలని మళ్ళీ ఆనంద కుటుంబంలోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటుంది. ఇక తను అలాగే వెళ్తే ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మళ్ళీ సరికొత్త రూపంలో రోహిత్ వాళ్ళ ఆఫీస్కి వస్తుంది. సార్, నేను ఒక అనాథని, నాకంటూ ఎవరు లేరు సార్, నాకు మీ ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తారా ప్లీజ్ సార్ అని చెప్పి ఎంతో అమాయకంగా రూపం మార్చుకున్న అనన్య అడగడంతో అప్పుడు రోహిత్ తనకి జాబ్ ఇస్తాడు. ఇక అలా అమాయకంగా నటిస్తూ అనన్య ఆనంద వాళ్ళ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. అనన్య అనూషగా రూపం మార్చుకొని ఆనంద భైరవి వాళ్ళ ఆఫీస్లోకి చేరి మళ్ళీ ఆ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరి అనన్య రూపం మార్చుకొని వచ్చిందన్న విషయం ఆనంద భైరవి వాళ్ళకి తెలిసిపోతుందా? వాళ్ళు కనిపెట్టగలుగుతారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.